యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదను. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగినారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లను నేను వారి యందు ఉండునట్లను వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసితినని చెప్పాను. ప్రభువు 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు శిష్యులతో మాట్లాడుతూ 17వ అధ్యాయంలో ప్రభు తండ్రితో చేర్చున్నటువంటి ప్రార్థన అంశాలను మనం చూస్తున్నాం. ఈ చివరి వచనాలలో ప్రభువు ప్రార్థించుట చాలా ఉన్నతమైనటువంటి విషయాలు మన పక్షంగా ఎటువంటివి కలిగి ఉన్నాయో అవి మనకు ఇవి అర్థం చేసుకున్నట్లయితే మనకు తెలియగలదు. 21వ వచనంలో చూసినప్పుడు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. కనుక ఇక్కడ తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి ఉన్నలాగున విశ్వసించిన విశ్వాసులందరూ కూడా మరి తండ్రి కుమారులు ఇద్దరితో కూడా కలిసి ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుట అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ అంతకు మునుపు చదివినటువంటి మనం 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఇక్కడ మనము తండ్రి కుమారులు ఇద్దరితోటి ఏకమై మనం వారితో ఉండగలుగుటకు అది తండ్రి కుమారుల యొక్క ఇద్దరి యొక్క అభిష్టం. కానీ దాని పక్షంగా మనం చేయవలసినటువంటి కార్యాన్ని 23వ వచనంలో ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకవేళ మనం కనుక వారిని ప్రేమించినట్లయితే, వారి మాటలు గైకొనినట్లయితే, అప్పుడు స్వేచ్ఛగా వారిద్దరూ మనలో ఉండి వాళ్ళకు కలిగినటువంటి ఇష్టాలన్నిటినీ కూడా, సంకల్పములు, ఉద్దేశాలన్నిటినీ కూడా మన పక్షంగా మన ద్వారా నెరవేర్చుకోవటానికి మనలో వారు ఏకమై ఉండేటువంటి విధంగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 15వ అధ్యాయంలో కనుక చూస్తే 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. తర్వాత మనము ఆ ద్రాక్షావళిలో అంటుకట్టబడినటువంటి తీగలుగా విశ్వాసులు ఉన్నారు. ఇక్కడ కూడా తండ్రి కుమారులు ఇద్దరు వారిలో ఒకరితో ఒకరు మరి తీగలుగా ఉన్న మనము వారిద్దరితో కలిసి 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు మరలా 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా తండ్రి కుమారులు ఏకమై ఉన్నలాగున వారిలో తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి, మనము వారి యందు ఉండుటకు ఏ కార్యమునైతే ఏదైతే తలంపు కుమారుడు మన పక్షంగా కలిగి ప్రార్థిస్తున్నాడో, తర్వాత ఈ అపోస్తులు చేసినటువంటి బోధ ద్వారా మాత్రమే కాకుండా వారు చెప్పిన వాక్యం ద్వారా వినగలిగిన వారందరూ కూడా అటువంటి విధంగా ఏకమై ఉండవాలని అనేటువంటిది మరి తండ్రి కుమారుల యొక్క ఇద్దరి యొక్క అభీష్టమై ఉన్నది. దానిని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఏకంగా ఉన్నటకు మనలో పనిచేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిజము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. అలా
అనేక అవయవములుగా ఉన్న మనందరము కూడా ఒక్క ఆత్మలోనికి బాప్తిజం పొందడం ద్వారా ఒక శరీరముగా మరి పని చేయగలుగుటకు చేయబడినటువంటి కార్యము ఆత్మ ద్వారా జరిగించబడినది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఈ విధంగా ఆత్మ మనందరినీ కూడా ఐక్యపరచుట, మన ప్రభువుతోటి తండ్రితోటి ఐక్యపరిచినటువంటి సంబంధంలోనికి విశ్వాసులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండగలిగిన ఐక్యతలోనికి తీసుకుని రాగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, అదే ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు. ఈ ఐక్యత కలిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ ఆత్మలోనికి బాప్తిజం పొందిన మనందరము కూడా ఒక శరీరముగా ఉండేటకు, ఒక ఆత్మలో పానము చేసి ఒక ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలముగా ఉండేటకు కట్టబడుతున్న మనము ఆ ఐక్యత అనేటువంటిది ఆత్మ కలిగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి 17వ అధ్యాయం 20-21 వచనాలలో ఈ ఏకమై ఉండటం అనేటువంటిది చెప్పబడింది. కానీ అది ఎలా జరగబడుతున్నది అనేటువంటిది తర్వాత అపోస్తులు మనకి దాన్ని వివరించి ఇది ఆత్మ ద్వారా జరిగించే కార్యం అనేటువంటిది మనకు అర్థమయ్యేటట్లుగా చేశారు. తర్వాత మనం కనుక ఇక్కడ విషయాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. తర్వాత 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నది. సో ఇక్కడ ఏదైతే ప్రభువు ప్రార్థిస్తూ వచ్చాడో అది మొట్టమొదటిసారిగా ఈ 12 మంది 120 మంది మరి ప్రభు యొక్క శిష్యులు, వారిలో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుట ద్వారా ఆత్మలో బాప్తిజము పొందిన వారై ఏకముగా ఉండుట అనేటువంటిది మాత్రమే కాకుండా వారితో చేర్చబడినటువంటి 3,000 మంది కూడా ఏకముగా ప్రవర్తించడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 46వ వచనంలో మరియు వారు ఏక మనస్కులై. సో ఈ విధంగా ఇప్పుడు 3,121 మంది మాత్రమే కాకుండా 47వ వచనంలో చూస్తే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండరి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే 3,121 మంది మాత్రమే కాకుండా ఇంకా అధికంగా చేర్చబడుట అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇది కేవలం పురుషుల సంఖ్య మాత్రమే, ఇంకా స్త్రీలు కొంతమంది ఉండవచ్చు. తర్వాత 3,121 మంది అనేక మంది చేర్చబడుట, మరలా తర్వాత 5,000 మంది పురుషులు. ఈ విధంగా చూసినప్పుడు కొన్ని వేలల్లో వీరందరూ కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళందరిని గురించినటువంటిది మనం ఇక్కడ కనుక చూసినట్లయితే అందరూ కలిసి ప్రార్థించుట అనేటువంటిది ఇక్కడ మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 31వ వచనంలో చూసినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఇక్కడ ఈ విధంగా ఈ ఏక ఆత్మ అంటే మనందరము ఒక్క ఆత్మలోనికి తాగి ఒక ఆత్మ చేత బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉన్నట్టుకు కట్టబడినటువంటి ఆత్మ యొక్క ప్రభావం చేత నింపబడినటువంటి కొన్ని వేల మంది ఏక హృదయాన్ని ఏక ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు. దీని విషయమై ప్రభు ఇక్కడ 17వ అధ్యాయం 20-21 వచనాలలో ప్రార్థించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇది ఆది సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలు. ప్రభు యొక్క ప్రార్థన, దాని ఫలితంగా పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా బాప్తిజము పొంది ఒక్క ఆత్మలో పానము చేయడం ద్వారా ఒక్క ఆత్మలో కట్టబడి ఏక ఆత్మతో ఏక హృదయంతో మరి పని చేయటం అనేటువంటిది సంఘంగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఇటువంటి అనుభవాన్ని మనం చూడలేకపోతున్నాం చాలా చోట్ల. ఎందుచేతనంటే ఈ వీరందరూ కూడా చూడండి, ఒక వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడతాయి. శరీరముగా పిలువబడిన మనందరం కూడా ఒకటే. మనందరిలో పనిచేసేటువంటి వాడు కూడా ఆత్మ ఒకటే. తర్వాత అందరికీ ఇవ్వబడినటువంటి నిరీక్షణ కూడా ఒకటే. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం చేత, ఎందుకంటే మనందరిలో పని చేయవలసినటువంటి వాడు ఒక్కడే ఆత్మ, ఒక్కడే తండ్రి, ఒక్కడే ప్రభువు, ఒక్కటే విశ్వాసము, పరిశుద్ధాత్మలో పొందిన బాప్తిజం ఒకటే. తర్వాత ఈ పిలుపుకు ప్రకారమైనటువంటి నిరీక్షణ కూడా ఒకటే. అంటే మనందరము కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు వచ్చినప్పుడు లేవనెత్తబడుట కానీ, లేక ప్రభువు రాకమునుపు కనుక మనం చనిపోయినట్లయితే మొదటి పునరుద్ధానంలో పాలు పొంది ఆయనతో పాటుగా రాజ్యం ఏలటానికి అర్హత కలిగిన వారుగా లేపబడేటువంటి నిరీక్షణ కానీ ఒకటే. కనుక ఒక్క తండ్రి, ఒక్క ప్రభువు, ఒక్క బాప్తిజము, ఒక్క విశ్వాసము, ఒక్క ఆత్మ, ఒక్క నిరీక్షణ కలిగినటువంటి వారందరూ కూడా ఇటువంటి అనుభవంలోనికి జీవించకపోవటం చేత వారు మరి ఆ ఐక్యత, ఏకముగా ఉండటం అనేటువంటిది మనము కనపరచలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనం జీవించే సమయంలో ఈ శరీరము దాని యొక్క కోరికల ఆధారంగా మన నిరీక్షణ కనుక ఉంటున్నట్లయితే మనము ఈ ఐక్యతను భంగపరిచే వారంగా ఉంటాం. ఒకవేళ లోకమును గనక ప్రేమించి లోకానుసారమైన విధంగా మనం జీవించాలని కోరుతున్నట్లయితే ఆత్మ ద్వారా జరిగించేటువంటి ఐక్యతను మనం భంగపరిచే వారంగా ఉంటాం. తర్వాత అనేక మందిలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజము పొంది పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుతోటి, ఇక్కడున్నటువంటి వెలుగులో ఉన్న పరిశుద్ధులతోటి మరి ఐక్యపరచబడినటువంటి అనుభవం లేని వారుగా చాలామంది ఉన్నారు. కనుక అది మనం గమనించాలి. దాని ద్వారా ఎంతో విలువైనటువంటి లోతైనటువంటి సంబంధాన్ని తండ్రితోటి కుమారుడితోటి కలిసి వారి నామమునకు చెందినటువంటి పవిత్రతలో పాలు పొందుట కానీ, పరిశుద్ధంగా జీవించి వారు కోరుతున్న సంకల్పాలను నెరవేర్చే విషయంలో కానీ మనకు ముందుకు సాగలేనటువంటి క్రైస్తవ జీవితాలు అనేకమైనవి మన ఎదుట తారసపడుతున్నాయి. కనుక మనము బహు జాగ్రత్తగా ఆత్మ మనలో పని చేస్తున్న కొలది ఆ నిరీక్షణ యొక్క వెలుగును, దాని యొక్క ప్రభావాన్ని గుర్తెరిగి లోకమును శరీరమును కాకుండా ప్రభువును ప్రేమించి ఆ నిరీక్షణ వైపు గనక మనం అందరం గనక నడవగలిగినట్లయితే ఆ ఆత్మలో ఒక ఆత్మలో ఐక్యత కలిగి ప్రవర్తించగలిగినటువంటి విధంగా క్రైస్తవులు ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనకు తప్పుతుందో, శరీరము లోకము అనే దాని మీద ఆధారపడుతుందో, లేక నేను అనే దాని మీద ఆధారపడుతుందో, అప్పుడు ఈ ఏకత్వము ప్రభుతోటి కానీ ఉండదు, ఇతర విశ్వాసులతోటి అది జరగడం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. తర్వాత 22వ వచనం, 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమయు నేను వారికి ఇచ్చితిని. రాబోయే దినాలలో ఏ విధంగా మరి కుమారుడు తండ్రి ఏకమై ఉండడం ద్వారా ఇక్కడ మొదట 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహించితివి. దాని తర్వాత 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కనుక ఈ లోకమును ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిననేటువంటి ఆది కాండములో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్న వాక్యానికి మునుపు కుమారునికి తండ్రి యొద్ద ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో తండ్రి కుమారుడిని మహిమపరిచేవాడుగా ఉండాలని కుమారుడు ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా మహిమ పరచబడటం అనేటువంటిది మనం చూస్తాం. మరి ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రికలో కానీ, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆ విధంగా మరి కుమారుడు ఉన్నతంగా హెచ్చించబడి సింహాసనాసీనుడిగా చేయబడ్డాడు. ఆ మహిమను మనకు అనుగ్రహించాలనేటువంటిది కుమారుని యొక్క అభీష్టం. చూడండి 22వ వచనం, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఏ మహిమైతే లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద కుమారునికి ఉన్నదో ఆ మహిమను కుమారునికి అనుగ్రహించబడి ఉండగా, అదే మహిమను మనకు
కుమారుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ ఏకమై ఉండుట అనేటువంటి దానికి ఇది కూడా ముడిపడి ఉన్నది. ఎందుచేతనంటే ఆ నిరీక్షణ దేని కొరకు? ఏ విధంగా అయితే తండ్రి కుమారుని మహిమపరిచున్నాడో ఆ మహిమలో మనము కూడా పాలు పొందాలనేటువంటి విధంగా తండ్రి యొక్క సంకల్పమై ఉంటుండగా, ఆ సంకల్పానికి తగిన రీతిగా మనం నడుచుకునడానికి చూచినప్పుడు, అప్పుడు నేను కానీ నా శరీర సంబంధమైన కోరికలు కానీ లేక లోక సంబంధమైనది ఏది కూడా ఈ ఐక్యతను కాపాడుకునడానికి భంగపరిచేదిగా ఉంటే వాటన్నిటినీ కూడా సిలువ యొక్క అనుభవంలోనికి తీసుకుని రాగలుగుతాడు. ఆ విధంగా లేనప్పుడు, అటువంటి అనుభవం లేనప్పుడు ఈ యొక్క ఐక్యతలోనికి రావటం కానీ ఆ మహిమను పొందటం కానీ జరిగే విషయంగా ఉండదు. కానీ తండ్రి యొక్క కుమారుని యొక్క అభీష్టం ఏమిటంటే, వారికి కుమారుడికి ఏదైతే మహిమ అనుగ్రహించబడి ఉన్నదో ఆ మహిమను వారికి ఇవ్వాలనేటువంటిది కుమారుడు చేస్తున్న ప్రార్థన. చూడండి, 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనను. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. కుమారునికి ఈ లోకము పుట్టక మునుపు ఉన్నటువంటి మహిమ, ఆ మహిమలో మనము పాలు పొందవలనని దేవుడు మన మహిమ నిమిత్తము కుమారుని ముందుగా నియమించు. కనుక చూడండి, తండ్రి కుమారుల యొక్క ఇద్దరి ఉద్దేశం కూడా ఈ లోకము పుట్టక మునుపే మనము మహిమలో వారిద్దరితో కూడా కలిసి ఏకమై ఉండవాలనేటువంటిది తండ్రి కుమారుల యొక్క ఉద్దేశం. ఆ మహిమను గురించి మనకు అనేక విషయాలు తెలియవు కనుక ఆ ఆత్మలో బాప్తిజం పొందిన వారందరూ కూడా అనేక విషయాలను గమనించగలిగేటట్లుగా ఆ ఆత్మ మనకు వాటన్నిటిని కూడా తెలియపరిచి ఆ మహిమలో పాలు పొందగలగడానికి మనకు అవసరమైనటువంటి విధంగా ఈ లోకంలో జీవించగలిగేటట్లుగా చేస్తాడు. చూడండి, అదే రోమాపత్రిక 8:16 నుంచి, మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతోటి మనము దేవుని పిల్లలమని చెబుతున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అంటే దేవుని యొక్క పిల్లలమైతే దేవునికి సంబంధించినటువంటి వారసత్వాన్ని మనం పొందుతాం ఆత్మలో, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు 17:22 మనం చదివినటువంటిది, మనము మహిమను పొందవాలనేటువంటిది నేను నా మహిమను వారికి ఇచ్చి తినే. ఇప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులు. కనుక ఆ విధంగా మహిమ పొందగలగటానికి శరీరమును సిలువ వేసి ఆత్మలో జీవిస్తూ తండ్రి కుమారుల యొక్క ఉద్దేశాలను మరి తెలుసుకుని వారిని ప్రేమించి వారి యొక్క ఆజ్ఞలను గైకొనినట్లయితే ఈ ఏకముగా ఉండుట అనేటువంటిది, వారు మనలో ఉండుట అనేటువంటిది, ఆ మహిమలో పాలు పొందటానికి తగిన విధంగా మన జీవితాలు ఆ నిరీక్షణలో ముందుకు సాగేవిగా ఉండగలుగుటం అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత పౌలు ఈ ఎటువంటి నిరీక్షణ, ఈ బాప్తిజము, దీని యొక్క విశిష్టత ఎరిగిన వాడే చెప్తున్నాడు 18వ మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. కనుక ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాలని చూస్తున్నాడో ఆ మహిమ ఎదుట ఇప్పుడు శరీరమును సిలువ వేసి లోకమునకు సిలువ వేయబడినటువంటి చనిపోయిన అనుభవంతో జీవించే వారందరూ కూడా ఇంకా ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏదైతే కుమారుని యొక్క మహిమలో మనం పాలు పొందాలని తండ్రి ఎదుట కుమారుడు మన కొరకై ప్రార్థిస్తున్నాడో అవి ఎంచదగినవి కావు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. సో ఇక్కడ కూడా కుమారుడు ఆ విధంగా సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మరి పరమునకు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ప్రభువు మనను వెతికి రక్షించుటలోను, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది ఆత్మ ద్వారా ఆయనతో పాటుగా జతపరచబడి మరి వారిని ప్రేమించి వారి ఆజ్ఞలను గైకొని వారు మనలో నివసించి మరి వారి ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చినటువంటి అనేక మంది బిడ్డలతో కూడా కలిసి జీవించడం ద్వారా మనలను ఆయన మహిమకు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు
కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సో ఇక్కడ కూడా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, సో మొట్టమొదటి నుంచి కూడా తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మరి వారి మహిమలో మనము పాలు పొందగలిగేటట్లుగా వారి యొక్క సంకల్పమయ్యండి. దానికి తగిన విధంగా మనకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజంలో పాలు పొంది ఆ నిరీక్షణ మరి ఆ విశ్వాసంతో నడవగలగటానికి కావలసిన విధంగా ప్రతిరోజు మనకు అనువుగా ఉండి చక్కగా నడిపించేటువంటి వారుగా మనకున్నారు. దాని తర్వాత చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించు వాని నేను నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. ఈ విధంగా ఆ మహిమను ఇచ్చితని, అంటే రాబోయే దినాలలో ఏదైతే మనందరం కూడా మహిమపరచబడినప్పుడు ఇవ్వబోతున్నాడో దానిని గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఎందుకు కుమారుడు ఆయనకు అనుగ్రహించిన మహిమను మనకు ఇస్తున్నాడు అంటే ఇక్కడ చెప్పబడింది 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడుట. చూడండి, ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా శరీరంతో ప్రాణ సంబంధమైన జీవం కలిగి ఈ లోక విషయాల మాత్రమే జీవించేటువంటి అనుభవం కలిగిన వారంగా మనుషులు ఉంటారు. కానీ ఈ సంపూర్ణులుగా చేయబడుట అనేటువంటిది తర్వాత ఈ శరీరము క్షీణించిపోయేది, ఇది మత్స్యమైనది. తర్వాత ఎల్లప్పుడూ నిలబడేటువంటి జీవం ప్రాణ సంబంధమైనది కాదు ఈ శరీరంలో. కానీ ఈ సంపూర్ణంగా చేయబడినటువంటి వారు ఈ చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. ఇక్కడ ఈ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, దీనిని గురించి జ్యేష్ఠుల సంఘం అంటే ఎవరెవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండటకు, దేవుని యొక్క నివాస స్థలముగా ఉండటకు, ప్రభు యొక్క శిరసత్వం కింద ఉండి మరి పనిచేయుట, జీవించుట, నడిపించబడుట, ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి అనుభవం కలిగిన వారుగా ఉంటారో వారందరిలో కూడా పరలోకములో దేవుని పట్టణములో మరి వేవేల దూతల ఎదుట జీవము గల దేవుని పట్టణములో మహిమ కలిగినటువంటి శరీరములు, తరువాత సంపూర్ణ సిద్ధి ఆత్మలో సంపూర్ణ సిద్ధి పొందిన వారు, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి దేహము కలిగిన వారుగా. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. సంపూర్ణంగా చేయబడి మహిమలో మనం పాలు పొందడానికి తండ్రి ఆత్మ, దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆ పరలోక సంబంధమైనది ఆత్మ సంబంధమైన లోకం. అక్కడ ఉండవలసినటువంటి వారందరికీ అవసరమైనటువంటిది ఆత్మ సంబంధమైన శరీరం. తర్వాత తండ్రి మహిమలో నివసించేవాడిగా ఉన్నాడు. మనము ఆయనతో పాటుగా ఉండాలంటే మనకు కూడా అక్కడ ఉండటానికి తగినటువంటి విధంగా మార్పు చెందినటువంటి ఆత్మ సంబంధమైన అమర్చమైన అక్షయమైనటువంటి దేహాన్ని ధరించుకున్నట్టు మాత్రమే కాకుండా అక్కడ ఉండటానికి కావలసినటువంటి నిత్యజీవం, ఆ దేహంలో పనిచేయడానికి అవసరమైనటువంటి నిత్యజీవం మాత్రమే కాకుండా వీటన్నిటినీ కలిగినటువంటి సంపూర్ణంగా చేయబడినటువంటి మహిమ కలిగినటువంటి విధంగా ఉంచబడటం అనేటువంటిది సంపూర్ణులుగా చేయబడట అనే దానికి అర్థం. తర్వాత ఏకముగా ఉన్నందున సంపూర్ణులుగా చేయబడటం మాత్రమే కాకుండా వారందరూ కూడా కలిసి ఏకముగా ఉండట. చూడండి ఇక్కడ మనం చదివినటువంటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో కానీ, తర్వాత అటువంటి వారి ఒక గుంపును కూడా, ఒక సమూహాన్ని మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 6 వచనాలలో కూడా మనం చూస్తాం. సో ఇటువంటిది ఈ సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున కనుక మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి 5 వచనాలలో చెప్పి ఉన్నాడో దానికి అనుగుణంగా ఆత్మ మనలో కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకున్నట్లోను,
తర్వాత ఒక్క నిరీక్షణ కలిగి మనందరం కూడా కలిసి ప్రభు రాబోతున్నాడు అనేటువంటిది, మనందరం కలిసి అక్కడ జీవించబోతున్నాం అనేటువంటిది, ఆ సంపూర్ణతలోనికి తీసుకొని రావడానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవం ప్రకారంగా జీవించటం అనేటువంటిది మనము దాని యొక్క అవగాహనలోనికి రాగలిగినప్పుడు మనము ఏకముగా ఉండుట అనేటువంటిది కనుక మనం అటువంటి దానికి మనం అభ్యాసం చేసుకుంటూ ఆత్మకు లోబడిన జీవితాన్ని కనుక కలిగి ఉండినట్లయితే, నీవు నన్ను పంపితవనియో, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియో లోకము తెలుసుకుని ఉన్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. కనుక ఏ విధంగా అయితే తండ్రి కుమారుని ప్రేమించున్నాడో, అది ప్రభు మరి అనేక కార్యములను జరిగించడం ద్వారా తండ్రి యొక్క శక్తిని, మహిమను బయలుపరిచి మరి చనిపోయిన వారిని కూడా లేపగలిగినాడు, కుంటి వారిని బాగు చేయగలిగినాడు, మగవారు మాట్లాడగలిగేటట్లుగాను, తర్వాత గుడ్డివారు చూడగలిగేటట్లుగాను చేసి తండ్రి యొక్క మహిమను బయలుపరిచున్నాడు. అదేవిధంగా ఆ సంపూర్ణులుగా చేయబడటం ద్వారా వీరు దేవుని చేత ప్రేమించబడి అటువంటి సంపూర్ణతలోనికి నడిపించబడుతున్నారనేటువంటిది లోకము తెలుసుకున్న వల్లని. ఎప్పుడైతే ఈ ఆత్మలో బాప్తిజం పొంది కుమారునితోటి ఇతర పరిశుద్ధులతోటి కూడా మనం ఐక్యముగా చేయబడి మరి ఆ సంపూర్ణతలో ముందుకు సాగుతున్న కొలది ఆ దేవుని యొక్క ప్రభావం మనలో అధికంగా బయలుపరచబడడం ద్వారా దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లోకము తెలుసుకొనగలిగేటట్లుగా మరి కుమారుడు ఆయన మహిమను మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రభావాన్ని మనకు అనుగ్రహించి ఆ ప్రేమలో నిలిచి ఉండి సంపూర్ణత వైపు ముందుకు సాగుతూ మరి తండ్రి చేత ప్రేమను రుచి చూడగలిగేటువంటి అనుభవంలో ఉంచేవాడుగా ఉన్నాడు. 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. చూడండి కుమారుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదిగా ఉన్నదో. తండ్రి కుమారుని మహిమపరచాలని మనం 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తాం. తర్వాత ఆయన మహిమపరచబడటువంటిది ఒక్కసారి చూద్దాం. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునెను. అందుచేత పరలోకమునందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమయ్యాయి. యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఆ విధంగా తండ్రి కుమారునికి అటువంటి మహిమను అనుగ్రహించున్నాడు. ఆ మహిమను మరి నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. అంటే ఏ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఉన్నతంగా హెచ్చించున్నాడో వారందరూ కూడా ఆ మహిమను చూడాలనేటువంటిది మరి కుమారుడు మన పక్షంగా కలిగినటువంటి తలంపు. ఎందుకంటే ఆ మహిమ యొక్క ఉద్దేశాన్ని, ప్రభావాన్ని, తర్వాత దేవుని యొక్క సంకల్పాన్ని మనందరం కూడా సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఆ ఉద్దేశానికి తగిన విధంగా మన యొక్క జీవితాన్ని క్రమబద్ధం చేసుకొని జీవించుతున్నట్లయితే మనం ఈ లోకములో ఉన్నటువంటి మన శరీరము, దాని యొక్క పోకడలు, లోకము దాని యొక్క అభిష్టం, కోరికలు, వాటన్నిటి విషయంలో సిలువ వేయబడి విడిచిపెట్టబడి పరలోకముందున్న వాటి కొరకు మనం వేగిరపడుతూ నడవగలగటానికి మన అందరం కూడా శక్తిని పొందగలుగుతాం. అప్పుడు ఆ మహిమ అనేటువంటిది మనం ఎందుకు పిలువబడ్డాం, ఎక్కడ ఉండబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఎవరితో ఉండబోతున్నాం అనే విషయాల యొక్క అవగాహన లేకపోవడం ద్వారా అనేక మంది క్రైస్తవులలో ఓడిపోయిన శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం గమనిస్తున్నాం. అదెంతో దుఃఖకరమైన విషయం. కానీ మనందరం కూడా దీని యొక్క అవగాహనలోనికి రాగలిగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి మనం మనోనేత్రాలు వెలిగించబడి మనం పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని ఆ విధంగా జీవించగలగటానికి కావలసినటువంటి కుమారుడు ప్రభు యొక్క మరి బలాన్ని మనలో పనిచేయటం అనేటువంటి యొక్క అనుభవంలోనికి నడిపించబడగలకు దేవుడు మనందరికీ సహాయపడాలని ఆశిద్దాం. 25వ వచనం, నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితమని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండినట్లు నేను వారి యందును ఉండినట్లు
వారికి నీ నామం తెలియజేసితిని, ఇంకను తెలియజేసితిని అని చెప్పాను. ఇక్కడ ఏ విధంగా అయితే కుమారుడు ఈ లోకమునకు పంపించబడ్డాడో ఆ విషయాన్ని లోకం ఎరగలేదు. కానీ ఈ 11 మంది శిష్యులు ప్రభుతో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్న 11 మంది వారు ఎరిగి ఉన్నారు. చూడండి 16వ అధ్యాయం 30వ వచనంలో, నీవు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నా. ఇక్కడ లోకం ఎరగలేదు కానీ శిష్యులు ఎరిగి ఉన్నారు. 26వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు. ఎందుకంటే నీవు కుమారుడు తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాడని, లోక సంబంధమైన వాడు కాదని, పైనుండి వచ్చిన వాడని, మనలో ఉన్న ఆత్మను వెలిగించి మనమందరం కూడా అక్షయమైన అమర్చమైన మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకుని సంపూర్ణులుగా చేయబడి తండ్రి యొద్ద ఉండుటకు ఆయన కార్యమును జరిగించబోతున్నాడనే విషయాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు కనుక నీవు నా యందుంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. చూడండి, దీని వలన మనందరం కూడా ఇంకొక విషయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము వారిని ప్రేమించుట మాత్రమే కాకుండా మరి చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ విధంగా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడడం ద్వారా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించున్నాడో, ఆ ప్రేమను బట్టి తన కుమారుని ఈ లోకమునకు పంపినాడో, ఆ కుమారుడు చేసిన కార్యం ద్వారా మనలో విడుదల కలుగుతున్నదో, తర్వాత సంపూర్ణంగా చేయబడటానికి అవసరమైనటువంటి విధంగా ఆయన ప్రణాళికను రచించి ఆత్మను మనలోనికి పంపి ఆ ఆత్మ ద్వారా దేవుని విషయాలను కుమారుని విషయాలను మనం గ్రహించగలిగేటట్లుగా చేసి మనము ఓడిపోకుండా కావలసిన శక్తిని బలాన్ని అనుగ్రహించి నిరీక్షణలో ఏక గురి కలిగి మరి ప్రభుతోటి ఇతర పరిశుద్ధులతోటి కలిసి సహవాసులు ఐక్యపరచబడి ఇవన్నీ కూడా తండ్రి మనలను ప్రేమించడం ద్వారా జరిగించినటువంటి విషయాలు కనుక ఆ ప్రేమ వారి యందు ఉండినట్లుగా, నేను వారి యందు ఉండినట్లుగా, ఆ విధంగా ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం రుచి చూడగలుగుతుంటామో, అధికంగా దాని యందు ఎదగగలుగుతామో, అప్పుడు వారి యందు ప్రభువు అంటే మన యందు ప్రభు ఉండినట్లుగా వారికి నీ నామమును తెలియజేసితిని. అంటే తండ్రి పేరులో ఉన్నటువంటి ఆ నామం యొక్క ప్రభావం ఎటువంటిదో, ఆయన ఎటువంటి విధంగా మనల్ని ప్రేమించున్నాడో, దాని ద్వారా మన జీవితాలు ఏ విధంగా మార్చబడి సంపూర్ణతలోనికి తీసుకుని రాబడి వారిద్దరూ కూడా మనం ఏ మహిమలో పాలు పొంది ప్రవేశించి నిలబడాలని, సంపూర్ణులుగా చేయబడాలని కోరుతున్నారో అవన్నీ కూడా ఆ నామములో మనం అర్థం చేసుకునవలనని కుమారుడు మన పక్షంగా చేయుచున్నటువంటి ప్రార్థన అయినది. కనుక ఇంత విశిష్టమైనటువంటి ఉద్దేశం కొరకు దేవుడు మనలను పిలుచుచుండగా మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం యొక్క నిజమైన అనుభవంలోనికి తీసుకుని రాబడి ఒక్క ఆత్మలో ఏక హృదయం కలిగి ఒక్క నిరీక్షణతో మరి ఒక్క శరీరముగా ఉండటకు మరి పిలువబడిన పిలుపు తగిన విధంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించాలని ప్రార్థించుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీని యొక్క అనుభవంలోనికి మేము రాగలిగి నీవు మమ్మల్ని ప్రేమించుటలో కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని గుర్తెరగగలుగుటకు, ఆ సంపూర్ణతలోనికి రాగలిగి మరి నీ యొక్క తలంపుల మేరకు నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞలు గైకొంటూ ఆత్మ ద్వారా కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ మరి ఒక్క విశ్వాసములో, ఒక్క బాప్తిజంలో, ఒక్క తండ్రి యొద్దకు, ఆయన మహిమ వద్దకు, ఆ పిలువబడిన పిలుపు యొక్క నిరీక్షణ యొక్క భాగ్యమును మేము విలువైన విధంగా గుర్తించి ఆ విధంగా జీవిస్తూ సంపూర్ణతలోనికి తీసుకుని రాబడగలుగుటకు మా అందరికీ కృప చూపించండి. మరి ఓడిపోయిన వేరుగాను స్వతంత్రంగాను ఉండటానికి ఇష్టపడేటువంటి మా జీవితాలు సిలువ కిందకు ఇతరులతో కూడా కలిసి సహవాస్తులు ఆనందించగలగటానికి పనికి రాగలిగిన వెలుగులోనికి నీ కృప ద్వారా నడిపించమని కోరుతూ రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.